మీకు ఈ విషయం తెలుసా? మన గ్యాలక్సీలో దూరం పరంగా మూడవదిగాను, పరిమాణం పరంగా ఐదవదిగాను మన భూమి ఉంటుందని. చాలామందికి భూమి, సూర్యుడు, నక్షత్రాలు వీటన్నింటి గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక చిన్న సైకిల్ని గుర్తుపెట్టుకోవాలి. భూమి గురించి తెలియాలి అంటే సౌర వ్యవస్థ కోసం తెలియాలి. సౌర వ్యవస్థ కోసం తెలియాలి అంటే విశ్వ ఆవిర్భావం కోసం తెలియాలి. అప్పుడు మనకి భూమి గురించి ఒక ఫుల్ క్లారిటీ రావడం జరుగుతుంది. అయితే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ముందు ఈ విశ్వం అంతా కూడా ఒక బాల్లా ఉండేది. ఆ తరువాత 32 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఒక పెద్ద విస్ఫోటనం చెందడం ద్వారా ఈ విశ్వ వ్యవస్థ ఏర్పాటైంది. కానీ ఫ్రెండ్స్, ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ఎంతమంది సైంటిస్టులు ఎన్ని థియరీస్ని తీసుకొని వచ్చినా ఈ విశ్వ ఆవిర్భావం కోసం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాయి. అయితే ఈ విశ్వం మొత్తం కూడా ఆది నుంచి అంతం వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఎక్కడుంటుంది అంటే ఈ మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్త చేతిలో మాత్రమే ఉండడం జరుగుతుంది. కానీ నేడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఆ సృష్టికర్తను వదిలేసి సృష్టికర్త సృష్టితాలైన గ్రహాలను, చెట్లను, పాములని, పక్షులని ఆరాధ్య దైవాలుగా చేసుకొని ఆరాధించడం జరుగుతుంది. కానీ ఫ్రెండ్స్, ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. మన యొక్క సృష్టికర్త ఈ సృష్టికి అతీతంగా ఉన్నాడు. అదే విషయాన్ని మన ధార్మిక గ్రంథాలైన భగవద్గీత, బైబిల్ అండ్ ఖురాన్ చాలా క్లియర్గా తెలియచేస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనం అందరం కూడా వాటిని ఫాలో అవుదాం. థ్యాంక్ యూ.